శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఈరోజు అంశం పరబ్రహ్మ తత్వం వర్ణనాతీతం. శ్రీరామకృష్ణుల భాషలో చెప్పాలంటే ఆయన ఏమనేవారంటే పరబ్రహ్మం ఎంగిలి కాదు అనేవారు. ఎందుకంటే ఈ బ్రహ్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మంగానే మారిపోతారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అప్పుడు ఇంక చెప్పడానికి ఎవరు ఉండరు అని శ్రీరామకృష్ణులు ఏమనేవారంటే నోటితో మనం ఎక్స్ప్రెస్ చేయలేం కాబట్టి అది ఎంగిలి కాదు. ఈ ప్రపంచంలో అన్నీ ఎంగిలవుతాయి, నోటి ద్వారా బయటకు వస్తాయి. కానీ పరబ్రహ్మ తత్వం మాత్రం ఎన్నటికీ ఓన్లీ అనుభవైక వేద్యం. అది అనుభవం ద్వారా మాత్రమే తెలుస్తుంది కాబట్టి నోటితో మనం చెప్పలేము. ఇది ఈరోజు అంశం. మన సంస్కృతిలో ఈ భగవంతుణ్ణి బ్రహ్మన్ అనే శబ్దంతో అంటే పరబ్రహ్మము అంటారు. బ్రహ్మన్ అంటే ఏంటంటే అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, అన్నిటికన్నా బృహత్తరమైనది. అదే భగవంతుడు. చక్కటి మనకు డెఫినిషన్స్ ఉన్నాయి మన శాస్త్రాల్లో. అందులో ఒకటి ఏమిటంటే యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యద్ ప్రయత్యభిసన్విశంతి. అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందో, ఎందులో నివసిస్తుందో, మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో అదే పరబ్రహ్మము అంటారు. అలాగే బ్రహ్మసూత్రాల్లో జన్మాద్యస్య యతః అంటే జన్మాది ఇవన్నీ కూడా దేని నుంచి అయితే వస్తున్నాయో అదే భగవంతుడు అని చెప్పారు. అయితే దీనిని మనం ఎలా తెలుసుకోవాలి? అందులో ఏం చెప్తారంటే ఈ పరబ్రహ్మ తద్ బ్రహ్మేతి అని చెప్తారు. అది దాన్నే పరబ్రహ్మం అంటారు. దాన్ని ఎలా తెలుసుకోవాలంటే తపసా విజిజ్ఞాసస్వ. తపస్సు ద్వారా మనం తెలుసుకోవాలి. తపస్సు అంటే ఏమిటంటే మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రం చేయడమే తపస్సు. అయితే ఈ విధంగా మనం తపస్సు చేస్తే పరబ్రహ్మ తత్వం మనకి ఎలా అర్థమవుతుంది అంటే మళ్ళీ మన శాస్త్రాల్లో ఏం చెప్తారంటే ఉపనిషత్తుల్లో నైవ వాచాన మనసా ప్రాప్తం శక్యోన చక్షుషా. ఈ మనసు ద్వారా వాక్యం ద్వారా చెప్పలేనిది, అది వర్ణించలేనిది. ఒకసారి బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా వర్ణిస్తాము అంటే దాన్ని వర్ణించలేము. అలాగే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అంటే ఈ వాక్కు తర్వాత మనసు ప్రయత్నించాయట బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి, కానీ తెలుసుకోలేక వెనక్కి వచ్చేసాయట. దాన్ని ఉపనిషత్తుల్లో భాష అన్నమాట. ఇది అంత చక్కగా చెప్తారు. ఎందుకు అంటే దానికి కారణం అదే మళ్ళీ కేనోపనిషత్తులో మనకు చెప్తారు చాలా చక్కగా. ఏదైతే మన కళ్ళు చూడలేవో కానీ దేని వలన కళ్ళు చూస్తున్నాయో యత్ చక్షుషా నా పశ్యతి ఏన చక్షుంసి పశ్యతి. అలాగే దేనినైతే మనం చెవుల ద్వారా వినలేమో కానీ ఏది లేకుండా చెవులు వినలేవు. యత్ శ్రోత్రేణ నా శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం అంటే దేని ద్వారా ఈ చెవులు వింటున్నాయో ఆ శక్తే భగవంతుడు. అలాగే ఎన్ మనసా నా మనుతే ఏనాహురు మనోమతం అంటే ఏది లేకపోతే మనసు పనిచేయలేదో కానీ దేనిని మనసు తెలుసుకోలేదో అది భగవంతుడు. ఇలా చక్కటి డెఫినేషన్స్ అనమాట. అలాగే ప్రాణం గురించి యత్ ప్రాణేన నా ప్రాణితి అంటే అది ఈ ప్రాణం ఏదైతే ఉందో ఏది లేకుండా అయితే ప్రాణం పనిచేయదో కానీ ప్రాణం ద్వారా ఏదైతే పనిచేయదో అదే భగవంతుడు. దీనిని బట్టి ఏంటంటే అది ఎక్కడుంది, ఆ భగవంతుడి శక్తి ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. మన యొక్క రోజు ఎక్స్పీరియన్స్ ద్వారానే మనం భగవంతుని మనం అనుభూతి తెచ్చుకోగలం. మనకున్న అడ్డంకులన్నింటిని కూడా మనం తొలగించుకోగలిగితే ఆ యొక్క శక్తిని మన అనుభూతికి తీసుకురాగలం. అనుభూతి వచ్చిన తర్వాత మనకు ఎలా ఉంటుందంటే దానిని మనం వర్ణించలేము. ఆ ఆనందంలో ఇంకా మనం మగ్నం అయిపోవడం తప్ప దానిని వర్ణించే శక్తి మనకు ఉండదు. అది శ్రీరామకృష్ణులు మొట్టమొదటిసారి మనకు కథామృతంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఈ సంభాషణ వస్తుందన్నమాట. పరబ్రహ్మను మనం వర్ణించలేము అని చెప్పి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయనతో ఈ మాటలు చెప్తారు. దానికి ఒక ఉదాహరణ చెప్తారు, చక్కని ఉదాహరణ. అదేమిటంటే ఆ రోజుల్లో గురుకులానికి ఒక తండ్రి తన 2 కుమారుల్ని కూడా గురుకులానికి విద్య నేర్పించడానికి పంపించాడు. వాళ్ళందరూ విద్యాభ్యాసం చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చారు. ఇద్దరు కూడా వచ్చిన తర్వాత తండ్రి అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి నాయనా మీకు ఏమర్థమైంది భగవంతుడి గురించి అని అడిగితే పెద్ద అబ్బాయి మొదలు పెట్టాడనమాట. మొత్తం శాస్త్రాల నుంచి అన్ని ఉదాహరణలు చెప్తూ రకరకాలుగా వర్ణించడం మొదలుపెట్టాడు. ఇది పరబ్రహ్మం అంటే, భగవంతుడు అంటే ఇది అని చెప్పి. అప్పుడు
ఆయన ఏమన్నారంటే, తండ్రి గారు ఏమన్నారంటే, నాయన నీకు కొంచెం అర్థమైంది అని చెప్పారు. అప్పుడు రెండవ కుమారుణ్ణి అడుగుతారనమాట, నాయన నీకేం అర్థమైంది భగవంతుడంటే. అంటే అప్పుడు మాట్లాడు, కొంచెంసేపు అలా చూసి తల క్రిందకు ఉంచుకుంటాడు. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, నీకు అర్థమైంది, పరబ్రహ్మం అంటే ఏమిటో నీకు సరిగా అర్థమైంది అని చెప్పి చెప్తారన్నమాట. అలాగే మరొక ఉదాహరణ శ్రీరామకృష్ణులు ఏం చెప్పేవారంటే, ఒక చీమ ఒక పెద్ద పంచదార పర్వతం ఉందట, అక్కడికి వెళ్ళిందట. అది భగవంతుని యొక్క తత్వం అంత పెద్దది, అంత ఉత్కృష్టమైనది. అయితే చీమ అక్కడికి వెళ్ళి కొంచెం ఒక చిన్న కణికను, పంచదార కణికను తీసుకుని వచ్చి ఒక 10 సార్లు తిరిగింది. కొంచెం తన పుట్టలోని తీసుకొని వచ్చి దాన్ని నిల్వ చేసుకోవడం మొదలుపెట్టింది. ఆహా, ఇంత పర్వతం ఇక్కడ ఉంది కదా, నేను మొత్తం దీన్ని అంతా ఖాళీ చేసేస్తాను అనుకుందట ఒక చీమ. శ్రీరామకృష్ణులు ఏమంటారంటే, నాకు అంతా తెలుసు, భగవంతుడి గురించి నాకు అంతా తెలుసు అని మనం మాటలు చెప్తామే, ఎంతటి అజ్ఞానం అది. ఆ చీమలాగే ఎంత అజ్ఞానంతో తను ఏమనుకుంటుందంటే, మొత్తం అంతా కూడా నేను తీసుకురాగలను, ఒకరోజు ఖాళీ చేస్తాను అని అనుకుంటుంది అని చెప్తున్నారు. శ్రీరామకృష్ణులు ఏమంటారంటే, శుకదేవుడు ఉన్నారు కదా, ఆయన ఎంతో భగవద్భావంలో ఎప్పుడు లీనమైపోయి ఉండేవారు. వాళ్ళందరూ కూడా గండు చీమల వంటి వాళ్ళు. గండు చీమలు ఏం చేస్తాయి, కొంచెం ఎక్కువ తీసుకురాగలుగుతాయి. మనలాంటి వాళ్ళందరూ కూడా అది అసాధ్యము, భగవంతుని యొక్క తత్వం ఇది మాత్రమే అని మనం ఇప్పుడు కూడా చెప్పలేము అని చెప్పేవారు. అలాగే మరొక చక్కని ఉదాహరణ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అంటే ఎవరైతే బ్రహ్మతత్వాన్ని అనుభూతి చెందారో వాళ్ళు ఆ పరబ్రహ్మంగానే మారిపోతారు అని చెప్పాం కదా. దానికి చాలా చక్కటి ఉదాహరణ ఏంటంటే, సముద్రం లోతు కనిపెట్టాలని చెప్పి ఒక ఉప్పు బొమ్మ అనుకుందట, నేను వెళ్దామని చెప్పి వెళ్ళింది. సముద్రం దగ్గరికి వెళ్ళింది, సముద్రం ఒడ్డులో కూడా నుంచొని ఉంది. నేను దీని లోతుని ఈరోజు ఎలాగైనా నేను కనుక్కుంటాను, నాకు ఈత వచ్చు, చక్కగా చూస్తాను అనుకుంది. వెళ్ళి అందులో ఒక మునక వేయగానే ఏమైంది, మొత్తం అంతా కూడా కరిగిపోయింది. ఇంకెవరున్నారు అక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు. ఈ విధంగా ఏమిటంటే, ఒకసారి ఈ తత్వం తెలుసుకున్న తర్వాత అహంకారం అన్నది ఈ శరీరంతోనూ మనస్సుతోనూ ఉండేటువంటి అహంకారం పూర్తిగా నశించిపోతుంది. అలాగే మనుషులు తక్కువ మాట్లాడతారు. నిశ్శబ్దం అన్నది దానికి ఒక సూచన అన్నమాట. అలాగే మరొక ఉదాహరణ శ్రీరామకృష్ణులు ఏం చెప్తారంటే, ఒక 4 స్నేహితులు బయటికి సరదాగా తిరిగి వద్దామని చెప్పి బయలుదేరారు. రకరకాల అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఒక చోట చాలా కోలాహలంగా ఏదో శబ్దం వినిపిస్తుంది. ఎక్కడ అంతా తిరిగి చూసేటప్పటికి ఏంటంటే, అక్కడ 4 పక్కన పెద్ద గోడలు ఉన్నాయి. ఆ గోడ లోపల నుంచి శబ్దం వస్తుంది. చూద్దాం లోపల ఏమవుతుందో చూద్దాం అని చెప్పి అందులో ఒక అతను మొదట ఏం చేస్తాడంటే, దానిపైన గోడపైకి ఎక్కుతాడు. ఎక్కి లోపల చూసేటప్పటికి ఎంతో ఆనందం, అక్కడ ఆనందంతో నృత్యాలు చేస్తూ ఉంటారు. ఏం చూశాడో తెలీదు, చూసి ఆహా అంటూ ఎంతో ఆనందంతో లోపలికి దూకేశాడు. అలాగే రెండో అతను ఏం చేశాడు, ఇదేంటి మనవాడు రాలేదని చెప్పి అతను కూడా పైకి ఎక్కాడు. పైకెక్కి లోపలికి చూసి మళ్ళీ ఆహా అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా 3, 4 కూడా అదే పని చేశారన్నమాట. ఈ విధంగా ఏంటంటే, అక్కడికి వచ్చి బయటికి వచ్చి చెప్దామన్నా ఆ చెప్పడానికి ఆ శక్తి ఉండదు. శ్రీరామకృష్ణులు చాలాసార్లు తన శిష్యులతో చెప్పారనమాట, మీకు అన్నీ కూడా నాకు కలిగిన అనుభూతులన్నీ కూడా నాకు చెప్దామని ఉంది మీకు, కానీ నాకు ఇంతవరకు వస్తుంది, కానీ అది బయటికి రాదు, అమ్మ నన్ను చెప్పనివ్వడం లేదు, అది చెప్పలేము, దాన్ని అనుభవించి మాత్రమే మనం చూడాలి అని చెప్పేవారు అనమాట. అలాగే మరొక ఉదాహరణ చెప్పేవారు శ్రీరామకృష్ణులు. ఒక కొత్తగా పెళ్ళయింది ఒక అమ్మాయికి. పెళ్ళైనప్పుడు వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కూడా అమ్మాయి వివాహానికి రాలేదు, తర్వాత అమ్మాయిని చూద్దామని చెప్పి వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ అమ్మాయి భర్తను చూపించాలి. పల్లెటూరులో మీరు చూసే ఉంటారు, బయట అందరూ కూడా ఈ పెళ్లి కొడుకు వచ్చిన వెంటనే 4 పక్కల అందరూ కూడా స్నేహితులందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకోవడం ఆ వాకిట్లో, వీళ్ళందరూ కూడా లోపల నుంచి చూస్తూ ఉంటారు. మీరు పల్లెటూరులోని వాళ్ళు బాగా అర్థమవుతుంది, ఈ దృశ్యాలన్నీ బాగా కామన్గా ఉంటాయి. అయితే ఈ అమ్మాయిని వీళ్ళందరూ స్నేహితురాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు. అందరూ అక్కడ 10 మంది కూర్చుని ఉంటే అందరూ కూడా పెళ్లి కాబట్టి అందరూ మంచి బట్టలు వేసుకుని ఉన్నారు. అందరూ కూడా యువకులు. ఆమె భర్త ఎవరో వీళ్ళకి ఎవరికి అర్థం కావటం లేదు. అర్థం కాక మొదట ఒక అతన్ని చూపించి అడుగుతున్నారు, అతనేనా నీ భర్త అని. ఆ అమ్మాయి అంది కాదు అంది. ఆ తర్వాత ఇంకొకరిని చూపించారు, అతను అంటే లేదు అని చెప్పింది. అలా ఒక్కొక్కరిని చూపించుకుంటూ వస్తున్నారు. చివరికి ఎవరైతే నిజమైన భర్తో అతన్ని చూపించి, అతనేనా ఆ చొక్కా వేసుకున్న అతనేనా నీ భర్త అంటే వెంటనే
మాట్లాడకుండా కళ్ళు దించుకొని తల దించుకుందట. అప్పుడు అందరికీ అర్థమైంది. అట్లా ఏంటంటే ఆ నిజమైన అనుభూతి కలిగేటప్పటికి ఏమవుతుందంటే అది మాటల్లో మనం చెప్పలేం, నిశ్శబ్దం అన్నది మనకు కనిపిస్తుంది. అలాగే మరొక ఉదాహరణ ఏం చెప్పేవారంటే, ఒక రాజుగారిని చూడాలని చెప్పి ఒక అతని కోరిక కలిగింది. ఆ రాజుగారు ఎక్కడ ఉంటారంటే 7 ద్వారాలు వెనక కూర్చుని ఉంటారట. రాజప్రసాదంలో 7 ద్వారాలు దాటుకున్న తర్వాత రాజుగారు ఉంటారు. అయితే ఈ ఎవరైతే చాలా దూరం నుంచి వస్తున్నాడో ఎప్పుడు కూడా ఈ రాజప్రసాదం కానీ రాజభవనం కానీ ఏమి చూడలేదు. చూడకుండా మొదటి ద్వారం తెరిచారు. తెరిచిన వెంటనే అక్కడ రక్షక భటులు కూర్చొని ఉన్నారు. కూర్చుని ఉంటే వాళ్ళ యొక్క వైభవం అంతా చూసి వాళ్ళు కూడా నగలు పెట్టుకుని ఉన్నారు, మంచి మంచి బట్టలు వేసుకుని ఉన్నారు. అతను వెంటనే స్నేహితుని అడుగుతున్నాడు, ఈయనేనా రాజు అని అడుగుతున్నాడు. తర్వాత కాదు ఇతను కాదు అని చెప్తే మళ్ళీ 2వ ద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇంకొంచెం పెద్ద అధికారులు కూర్చొని ఉన్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా మనకు అధికారులు పెద్ద అధికారులు మనకి ఇక్కడ అంతే కదా, గవర్నమెంట్లో ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే దగ్గరికి వెళ్ళే కొద్దీ ఫస్ట్ గుమస్తా గారి దగ్గరికి వెళ్తాము, నెక్స్ట్ ఆఫీసర్స్, నెక్స్ట్ ఎవరి దగ్గరికి మన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు దగ్గరికి వెళ్ళేటప్పటికి. అట్లాగే రాజుగారి దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళ యొక్క అలంకరణ కూడా బాగుంది, వాళ్ళ బట్టల యొక్క స్థాయి కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకొంచెం చాలా ఆడంబరంగా చూస్తున్నాడు. అతను చూసి అడిగాడు, ఈయనేనా రాజుగారు అని అడిగితే లేదు అని చెప్పాడు. చెప్పిన అది ఇంకొంచెం లోపలికి వెళ్తే అలా వెళ్తూ ఉంటే ఆడంబరం ఇంకా పెరుగుతుంది. ప్రతిసారి కూడా అతను రాజు అనే అనుకుంటున్నాడు, కానీ అతను రాజు కాదనమాట. ఇంక 7వ ద్వారం వచ్చేటప్పటికి నిజమైన రాజుగారు ఉన్నారు అక్కడ. అక్కడ చూడగానే ఇంకా అడగాల్సిన పని రాలేదు. ఆ రాజు యొక్క వైభవమే వేరుగా ఉంటుంది. ఆ రత్న వైడూర్యాలు ఇవన్నీ కూడా ఇతను ఎప్పుడు చూడలేదు కాబట్టి మిగిలిన వాళ్ళంతా కూడా పొరపాటు పడ్డాడు రాజు అని చెప్పి. అలాగే చూడండి, మన జీవితంలో ఆధ్యాత్మిక అనుభూతులు చాలామందికి మనం భగవంతుని వైపు వెళ్తూ ఉంటే చిన్న అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఏదో ఒక మంచి కళ రావడము, మనం అనుకుంటే మనకు అంతా అయిపోయింది, నాకు అంతా వచ్చేసింది అనుకుంటాం. లేకపోతే చిన్నదేదో మనం చూస్తాం, ఒక మన ఇష్టదైవం కొంచెం కనిపిస్తుంది దేదీప్యమానంగా, అంతే నాకంతా అయిపోయింది. చాలామంది మనం అలా అపోహలో ఉంటాం, నాకంతా అయిపోయింది అని చెప్పి. నిజంగా అయిపోతే కనుక అంతా అదే సాక్షాత్కారం అయితే కనుక మనలో కోరికలు ఉండవు, కోపము ఉండదు, ఎప్పుడు ప్రశాంతత, మనసులో అశాంతి అన్నదే ఉండదు. అదొకటే మనకి. అది కాకుండా ఏంటంటే నాకు అన్నీ అయిపోయాయండి, నాకు ఎన్నో అనుభూతులు కలిగాయంటే అది కాదనమాట. ఒక్కసారి నిజంగా అనుభూతి కలిగితే ఇంక మనం మొహం చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఎదుటి వాళ్ళకి. అనుభూతి అటువంటిది అంటే వెంటనే కూడా నిశ్శబ్దం అయిపోతారు వాళ్ళు. చూడగానే ఒక అంతర్ముఖత అన్నది వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా శ్రీరామకృష్ణులు ఏం చెప్పారు, నిజంగా భగవద్ అనుభూతి కలిగితే కనుక మనకు ఎప్పుడు కూడా అది మనిషి నిశ్శబ్దం అయిపోతాడు అని చెప్తారు. అలాగే తుమ్మెదలు మనం చూస్తూ ఉంటాం. మనం తోటలో చూస్తూ ఉన్నప్పుడు ఈ తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు, చాలా శబ్దం చేస్తూ ఉంటాయి, అని శబ్దం వస్తూ ఉంటుంది. ఆ పువ్వులు అన్ని దగ్గర కూడా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్న తర్వాత ఒక్కొక్క పువ్వు దగ్గర చూసుకుంటూ ఉంటాయి, ఎక్కడుందో మకరందం ఎక్కడుందో అని చెప్పి. అలా ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే బాగా మకరందం ఉందో లోపలికి తన తొండాన్ని లోపల పెడుతుంది. పెట్టిన తర్వాత శబ్దం అంతా కూడా ఆగిపోతుంది. ఇంకా అది ఆ మధువు ఏదైతే ఉందో దాన్ని ఆ తాగడంలోనే అది మొత్తంగా ఉంటుందన్నమాట. అట్లాగే మనం చేసే శబ్దం ఎప్పుడూ కూడా ఎంతవరకు ఉంటుందంటే మనలో ఖాళీ ఉన్నంతవరకే, ఏమి లేనప్పుడే మాటలు ఎక్కువ మాట్లాడతాం మనం. నిజంగా అనుభూతి కలిగితే మాటలు అవసరం లేదు అని చెప్పడానికి శ్రీరామకృష్ణులు ఏం చెప్పేవారంటే ఈ తుమ్మెద ఉదాహరణను ఆయన చెప్తూ ఉండేవారు. అలాగే మనం ఎప్పుడైనా ఒక చెరువు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక కుండ తీసుకుని వెళ్తాం. కుండ తీసుకుని వెళ్ళినప్పుడు చెరువులోంచి మనం నీళ్లు నింపుకోవాలనుకోండి, ఆ కుండను ఏం చేస్తాం, మనం లోపలికి నింపుతాం. నింపినప్పుడు ఏమవుతుంది, గడ 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 శబ్దం వస్తుంది. శబ్దం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కుండ నిండిపోయిందో ఆగిపోతుంది. అలాగే ఖాళీ కుండ మీద మనం శబ్దం చేసామనుకోండి, ఖాళీ కుండ మీద శబ్దం చేస్తే ఎక్కువ శబ్దం వస్తుంది అన్నట్టు, నిండు కుండ మీద అంతగా రాదు. అది కూడా శ్రీరామకృష్ణులు ఉదాహరణ చెప్తూ ఉండేవారు. అలాగే మనం ఏదైనా పకోడీలు కానీ లేకపోతే లూచీలు కానీ ఇలాంటివి మనం వేయిస్తున్నాం, మనం వంటగదిలో వేయిస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం ఫస్ట్ వేయగానే ఏమవుతుంది, అది శబ్దం వస్తుంది, నూనె కాగిన శబ్దం వస్తుంది అనక, అంతా వేగిపోయిన తర్వాత శబ్దం అణగారిపోతుంది. ఈ విధంగా చక్కటి ఎగ్జాంపుల్ శ్రీరామకృష్ణ చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకొకటి బ్రాహ్మణ భోజనం గురించి చెప్తూ ఉండేవారు. బ్రాహ్మణ భోజనం ఉండగానే మనకి ఏమి గుర్తుకొస్తాయి చెప్పండి, మంచి ముద్దపప్పు, తర్వాత మంచి మంచి వాసన వచ్చే నెయ్యి, తర్వాత అందులో ఒక వేపుడు, మంచి వేపుడు, సాంబార్, రసం,
తర్వాత చిక్కటి పెరుగు, ఆవకాయ. అయితే అందరూ భోజనం చేస్తున్నారు. ఫస్ట్ అందరూ కూడా మంచి వేడి అన్నం తింటూ తింటూ చాలా ఆనందంగా ఉంది అందరికీ. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, ఈ కూర చాలా బాగుంది, ఆ కూర చాలా బాగుంది. మధ్య మధ్యలో వాళ్ళు వడ్డించే వాళ్ళు కూడా వస్తున్నారు, అది వేస్తున్నారు, మధ్యలో అప్పడాలు వేస్తున్నారు, ఇవి వేస్తున్నారు. ఆనందంగా అందరూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. ఇంకా చివరికి గడ్డ పెరుగు వేశారనమాట. వేడి అన్నంలో గడ్డ పెరుగు వేయగానే ఇంక అందరూ సైలెంట్ అయిపోయారు, ఇంక మాటలేదు. ఎందుకంటే వెరైటీస్ అనేవి అయిపోయాయి అప్పటికి. ఇంకా చివరికి వచ్చేటికి మంచి పెరుగు అది తినడంలో వాళ్ళకి ఆనందంతో ఇంకెవరు కూడా మాట్లాడలేదు. అంటే శ్రీరామకృష్ణుల పరిశీలన ఎలా ఉండేదో చూడండి. ప్రతిదీ కూడా, ప్రతి ఆర్డినరీ విషయాన్ని, మన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా మన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి అయినా అన్వయం చేస్తూ ఉండారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నప్పుడు, పెళ్లి సందర్భంలో పెళ్లి కూతురు తన భర్తను చూపించడం చాలా చిన్న విషయం ఇది. ఆ చిన్న విషయాన్ని తీసుకొచ్చి ఆయన బ్రహ్మతత్వానికి అయినా చేసేవారు. మనం ఏం చేస్తాము, భగవంతుని తీసుకెళ్ళి ఆ పెళ్లిల్లో దింపుతూ ఉంటాం. ఆ బ్రహ్మతత్వాన్ని తీసుకొని మనం ఏం చేస్తాం, ఎందుకంటే మనకి ఇష్టం కాబట్టి వాళ్ళకి మనం కళ్యాణాలు చేస్తూ ఉంటాం. మనకేది ఇష్టమో అవన్నీ మనం చేస్తూ ఉంటాం. తత్వాన్ని మనం గ్రహించలేం కాబట్టి మన స్థాయికి మనం తీసుకొచ్చి మనం ఆనందపడుతూ ఉంటాం. అయితే శ్రీరామకృష్ణ ప్రతి చిన్న విషయాన్ని, ఒక చిన్న బాలుడు ఒక చిన్న చెట్టుకి ఇలా ఆనుకుని నుంచునగానే ఆయనకి ఏం గుర్తుకొచ్చిందో, కృష్ణుడు నుంచున్నట్లే ఆయనకి అనుభూతి కలిగేది. అంటే మైండ్, ఆయన మనసు ఎంత అందులో ఏంటంటారు దాన్ని, నానిపోయిందో మీరు ఆలోచించండి. ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తే దేన్ని చూసినా అదే గుర్తు వచ్చేది. మనకి మంచి విషయం చూసినా చెడ్డ విషయం గుర్తు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మన మనసు యొక్క స్థాయి అటువంటిది కాబట్టి. ఒక్కసారి శ్రీరామకృష్ణుల యొక్క మనసు మీద మనం ధ్యానం చేస్తే అది ఎంత గొప్ప మనసు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే భజన జరుగుతుంది చక్కగా. భజన, ఆ భజనలో మనకు పాటలన్నీ పాడుతూ ఉన్నారు. ముందు ముందు పెద్ద పెద్ద పాటలు పాడుతున్నారు. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, పెద్ద పెద్ద పాటలు పాడిన తర్వాత నెమ్మదిగా మనం రామకృష్ణ శరణంలోకి వచ్చేస్తాం కదా. ఆ విధంగానే ఆ భజన జరుగుతున్నప్పుడు మొదటంతా చాలా శక్తి ఉంటుంది కదా, పెద్ద పెద్ద భజనలు గొంతుకు పాడుతూ ఉన్నారు. చివరికి ఏమిటంటే భక్తి అన్నది, భావావేశం అనేది పెరిగే కొద్దీ ఇంకా పేరు ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉండదు. అంటే అప్పుడు కీర్తనలు పాడేవారు. శ్రీరామకృష్ణ సమయంలో అందరూ కీర్తనలు పెట్టేవారు. నిజంగానే వాళ్ళందరూ కూడా భావం అనేది, భక్తి భావం అనేది చాలా పెరిగేదనమాట. చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏంటంటే ఈ డ్రమ్స్ ఇవన్నీ కూడా వాయిస్తూ ఉండేవారు. అవి కూడా నెమ్మదిగా తగ్గిపోయేది. ఈ భావం పెరిగే కొద్దీ కేవలం హరే కృష్ణ అనే వాళ్ళందరూ కూడా నెమ్మదిగా కీర్తన పాడి అతను హరే 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 అంటూ నెమ్మదిగా హా 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 అంటూ ఆ భావం నెమ్మదిగా సమాధి కూడా భావావేశం కలుగుతూ ఉండేదిట. సో ఆ విధంగానే మనం కూడా ఏం చేస్తాం అన్నమాట, ముందంతా కూడా ఆర్భాటంగా పూజలు, షోడశోపచారాలు ఇవన్నీ కూడా మనకు కావాలి. లేకపోతే మన మైండ్ అన్నది దాని మీద నుంచోదు. కాబట్టి అన్ని రకాల ఉపచారాలతో ముందుగా మనం పూజలు చేస్తాం. పూజలు చేసిన తర్వాత నెమ్మదిగా భగవంతుని నిజంగా మానస పూజ మనకు ఎక్కువ అయ్యే కొద్ది కూడా బాహ్య పూజ అనేది అవసరం అని మనకు అనిపించదు. ఎందుకంటే ఇందులోనే మనకు ఎప్పుడైతే మైండ్ పవిత్రమైందో మానసికమైన పూజలోనే మనం ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటాం. మానసికంగా పూజ చేయడం తర్వాత ఏమవుతుందంటే జపం చేయడంలోనే ఆనందం కలుగుతుంది. అక్కడ ఏంటంటే మనసు ఎంత ఏకాగ్రం చెందుతుంది, మనసు మనకు ప్రతి థాట్ మధ్యలో ఎన్నిసార్లు మనం భగవంతుని మనం ఆలోచించగలుగుతున్నాం ఆయన గురించి అన్నదే చాలా ఇంపార్టెంట్. అది పూజ చేస్తున్నా, మనము మానసిక పూజ చేస్తున్నా, జపం చేస్తున్నా, ఏం చేస్తున్నా ఏంటంటే మనసు యొక్క పవిత్రత ఎలా ఉంది, మన ఏకాగ్రత ఎలా ఉంది. ఆ తర్వాత ఏమవుతుంది, మీకు జపం చేస్తూ ఉంటారు మంత్రాన్ని. శ్రీరామకృష్ణుడు చెప్పేవారు, మనకు సంధ్యావందనం చేస్తాం. సంధ్యావందనం చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద మంత్రాలు ఉంటాయి అందులో. ఆ సంధ్యావందనంలో ఒకసారి మనం అందులో మనకి ఏకాగ్రత కలిగిన తర్వాత ఆ సంధ్య వెళ్ళి గాయత్రిలో లీనమవుతుంది అనేవారు. గాయత్రి మంత్రం అందులో ఒక 3 లైన్లు ఉంటాయి. అవి మళ్ళీ గాయత్రి మంత్రం యొక్క ఉపాసన చేసిన తర్వాత అందులో మనం మళ్ళీ మనసు లీనమైన తర్వాత నెమ్మదిగా మీకు ఓంకారం చెప్పడంతోనే మీరు పూజ చేయడం ద్వారా లేకపోతే సాధన చేయడం ద్వారా ఏ భావం అయితే ఉంటుందో ఆ భావం అంతా కూడా ఓంకారం చెప్పడంలోనే మీకు అంతా కలుగుతుంది. అంతటి స్థాయికి మన పవిత్రత మన మనసు చేరుకుంటుంది. అలా ఓంకారం కూడా, అది కూడా శబ్దమే కదా, ఓంకారం కూడా శబ్దం. మీకు తెలుసు కదా, ఓంకారం అంటే మొత్తం మన శబ్దాలన్నిటి యొక్క మూల రూపం అది శబ్దోపాసన. మొత్తం అందులో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్ని అవస్థల యొక్క తత్వాలు ఓంకారంలో కలిసి ఉంటాయి. సో ఆ ఓంకారంలో కూడా కొంచెం భావం ఉంది. అది కూడా అందులో మనం సాధనలో ముందుకెళ్లే కొద్దీ అది సమాధిలో లయమవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అనమాట, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటే ఏంటంటే నెమ్మదిగా ఈ మనస్సు శరీరాలతో ఉన్నటువంటి మన ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా ఒక్కొక్కటి
నశించిపోయి ఆ బ్రహ్మాకార కారిత వృత్తి ఒక్కటి మాత్రమే మిగులుతుంది. ఆ ఓంకారం ఆ విధంగా లయమై సమాధి కలుగుతుంది అని శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు. అట్లాగే కలకత్తాలో ఎప్పుడు కూడా అక్కడ సముద్రానికి దగ్గరగా ఉంది, గంగానది వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటుంది కదా. గంగానది నుంచి చాలాసార్లు ఓడలు సముద్రంలోకి వెళ్తూ ఉండేవి. అక్కడికి రకరకాలు ఆ చేపలు పట్టడం కోసం కానివ్వండి, ఏదైనా కానీ ఓడలు వెళ్తూ ఉండేవి. అయితే అనుకోకుండా అలా ఓడ వెళ్ళినప్పుడు మీకు అక్కడ తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ వస్తే అది తెలియకుండా వస్తుంది అది వీళ్ళకి. అందువల్ల ఆ తుఫాన్లో ఈ ఓడ చిక్కుకుపోతే ఇంకా దాని చిరునామా కనిపించదు అనమాట. ఆ ఓడని ఇంకెవరు కనిపెట్టలేకపోయేవారు. అలాగే మనం కూడా ఈ భగవంతుని యొక్క తత్వంలో ఆ యొక్క ఆ తుఫాన్ ఏదైతే ఉందో అందులో నిజంగా మన మనసులో నిజంగా అహంకారం మమకారాలన్నీ లేకుండా ఆ మనసు ఆ భగవంతుని తత్వంలో కనుక లీనమైపోతే ఇంకా మన అడ్రస్ కనిపించదంటే ఏంటి, ఎక్కడ ఇంకా అహంకారం అనేది ఉండదు. మనం ఏదైతే ఈ ఐడెంటిటీ ఉందో, ఈ శరీరంతోనూ మనసుతోనూ ఏ ఐడెంటిటీ ఉందో ఇంకా దాని చిరునామా కనిపించదు. అంటే కేవలం ఇంక లోపల ఉండేది ఏంటనమాట, ఆ బ్రహ్మతత్వం, ఆ యొక్క భగవంతుని తత్వం మాత్రమే మనకు అందులో కనిపిస్తుంది అని శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు అనమాట. ఈ విధంగా ఈ భగవంతుని యొక్క తత్వం ఏంటంటే మన యొక్క ఈ మానవ శరీరంలోనే అదంతా కూడా ఉన్నది. మనం చూసే ప్రతి చూపు కానివ్వండి, ప్రతి వినడం కానివ్వండి, మన ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు ప్రతి ఇంద్రియం ద్వారా ఆ భగవంతుని యొక్క శక్తి అది వ్యక్తమవుతూ ఉన్నది. ప్రతి బోధ విదితం మతం అని చెప్తారు. ప్రతి బోధ అంటే ప్రతి యొక్క ఈ సెన్స్ పెర్సెప్షన్ ఏదైతే ఉందో ప్రతి దాని ద్వారా మనం ఆ భగవంతుని మనం అనుభూతి చెందుతున్నాము, కానీ మనం చూడలేకపోతున్నాము. ఎలా అంటే కేవలం అజ్ఞానం వల్ల. ఎట్లా అంటే ఇప్పుడు ఈ సూర్యకాంతి కానీ ఏ కాంతి ఏదైతే ఉందో ఆ కాంతిని మనం చూస్తున్నాం యాక్చువల్గా, కానీ కాంతిని మనం గుర్తించాం. కాంతిలో చూస్తున్న వస్తువులను మాత్రమే మనం గుర్తిస్తాం. ఆ వస్తువులతోనే మన అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. కానీ మనం యాక్చువల్గా ఈ ప్రపంచంలో చూస్తున్నది కేవలం సూర్యకాంతినే చూస్తున్నాం. ఈరోజు సైన్స్ కూడా అదే చెప్తుంది, అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నానంటే ఆ వచ్చిన కాంతి మీ మీద ఆ పరావర్తనం చెంది రిఫ్లెక్ట్ అయ్యి అది వచ్చి నా కళ్ళకు వచ్చి పడుతుంది అనమాట. కేవలం కాంతి పడుతుంది. అయితే నేను దేన్ని చూస్తున్నాను, నేను వస్తువుని చూస్తున్నాను. ఎందుకు వస్తువుని చూస్తున్నానంటే ఆ కాంతిని ఆ వస్తువు అనేది అడ్డుకుంటుంది కాబట్టి. ఏ కాంతినైతే వస్తువు అడ్డుకుంటుందో ఆ వస్తువుని నేను చూస్తున్నట్లుగా భ్రమ చెందుతున్నాను, కానీ కేవలం నేను కాంతినే చూస్తున్నాను. అది రోజు మన యొక్క అనుభవం ఇదంతా కూడా. కానీ మనం అలాగే ప్రతి థాట్ ఏదైతే ఉందో, ప్రతి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన బేస్ కింద భగవంతుని శక్తి ఉన్నది. కానీ మనం భగవంతుని శక్తిని గుర్తించము. ప్రతి ఆలోచన ఏంటంటే ఇవన్నీ ఏవైతే టెంపరీగా ఉందో ఆలోచనతోనే మనం ఐడెంటిఫై చేసుకుని ఎప్పుడు ఈ నిరంతర మహాభ్రాంతిలో మనం అందులో ఉండిపోతున్నాము. ఇది చాలా కష్టం. ఈ భ్రాంతి నుంచి బయటికి రావాలంటే దానికి ఏంటంటే శ్రీరామకృష్ణులు ఏం చెప్తూ ఉండేవారంటే మనం చేయాల్సింది, మన స్థాయిలో ఉన్న వాళ్ళు చేయాల్సింది, ఇంత అసహాయ స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనం చేయాల్సింది కేవలం ప్రార్థన. మనం ప్రార్థన ఏం చేస్తాం సాధారణంగా, నాకు ఈ కష్టాలు తగ్గించు, ఆ కష్టాలు తగ్గించు, నా జీవితంలో కొంచెం సుఖాన్ని ప్రసాదించి ఇది ప్రార్థిస్తాం. కానీ అసలు మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే ఈ అజ్ఞానాన్ని తొలగించు. ఈ అజ్ఞానం ఒక్కటి తొలగిపోతే, మూల అజ్ఞానం అంటారు దాన్ని, అది ఒక్కటి తొలగిపోతే మీకు ఏ కష్టం కూడా కష్టం అని అనిపించదు. కానీ మనం దాని గురించి ప్రార్థించం, ఎందుకంటే దాని విలువ మనకు తెలియదు కాబట్టి. అందుకనే మనకి పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తారంటే మనకు ఉండే కష్టాలు 5 కష్టాలు జీవితంలో ప్రతి మనిషికి కూడా. వాటిని పంచక్లేశాలు అంటారు. ఆ పంచక్లేశాలు అంటే మొట్టమొదటి అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇదే, ఏదైతే కాదో అది నేను అనుకోవడమే అజ్ఞానం. అది అజ్ఞానం. అజ్ఞానం నుంచి వస్తుంది అస్మిత. ఏదైతే కాదో అది నేను అనుకోవడమే అస్మిత. అది అస్మిత అంటే నేను, అహంకారం, మమకారం. ఈ అహంకారం మమకారం కూడా చూడండి, మమకారం అన్నది ఫస్ట్ మనం జయించగలిగితే అహంకారాన్ని ఈజీగా జయించగలుగుతాం. ఎందుకంటే ఎక్కువ నేను అన్న దానికన్నా నాది అనే దానితోనే మనకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి, నాది అని దేన్నైతే అనుకుంటున్నామో దానితోనే మనకు కష్టం ఎక్కువ. ఎప్పుడైతే ఈ మమకారం పోయిందో, ప్రతి వస్తువుతోనూ మనిషితోనూ దేనితోనూ మమకారం ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్గా ఏదైతే నేను నిజంగా ఉన్నానో అదే ఆ భగవంతుని యొక్క తత్వం మనకు అక్కడ నిలిచి ఉంటుందన్నమాట. అందువల్ల మొదటిది అజ్ఞానం, రెండవది అస్మిత, ఇక మూడవది ఏంటంటే రాగ, ద్వేష, భయ. ఇది ఒకదాని నుంచి ఒకటి వస్తాయి. అజ్ఞానం నుంచి అస్మిత వస్తుంది, అస్మిత నుంచి రాగద్వేషాలు వస్తాయి. రాగద్వేషాలంటే ఇష్టాలు, ఇది నాకు నచ్చిందని చూడండి, మొత్తం సమస్యలన్నీ మనకి ఇక్కడే ఉంటాయి.
మనకి ఇష్టాయిష్టాలు, ఇది నచ్చిందని నచ్చలేదని రోజు మనం ఫైట్ చేస్తూనే ఉంటాం. ఎంత ప్రయత్నం చేసినా మనకి ఎన్నో లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇవి నచ్చుతాయి ఇవి నచ్చవు, వాటితో మన రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మీరు ఆలోచించుకుంటూ ఉంటే ఎన్నో రియాక్షన్స్ వస్తూ ఉంటాయి రోజు. మనం సరిచేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. అయ్యో ఇది నాకు సరికాదు అని చెప్పేసి. కానీ అన్నిటికీ మనం అలా చేయలేము. మనకు కావాల్సింది ఏంటంటే ఆ మూల అజ్ఞానం ఏదైతే ఉందో ఆ మూల అజ్ఞానం తొలగిపోతే ఆ భగవంతుని యొక్క శక్తి నిజంగా మన ముందు ఒకసారి మనకు ఆ స్ఫురిస్తే కనుక, ఆ స్ఫురణ కలిగితే కనుక మనకి ఈ రాగద్వేషాలన్నీ కూడా ఆటోమేటిక్గా అన్నిటి పట్ల కూడా ఒకే రకమైన భావాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. కానీ అప్పటి వరకు ఏంటంటే మనకి స్ట్రగుల్, ఈ జీవితంలో స్ట్రగుల్ తప్పదు. అది కేవలం ప్రార్థన ద్వారా, ప్రతిరోజు ప్రార్థన ద్వారా మనం సాధించగలుగుతాం. ఇక చివరిగా ఉన్నది ఏంటంటే ఈ రాగద్వేషాలు, వీటితో ఉన్నది చివరిగా ఉన్నది అభినివేశ. అంటే అభినివేశ అంటే ఒక దాన్ని పట్టుకుని మెయిన్గా ఈ జీవితం పట్ల ఒక ప్రీతి. ఈ జీవితం అంటే ఇంకా ఇప్పుడు నేను వెళ్ళిపోతానంటే ఎంత భయం. అభినివేశ అంటే క్లింగింగ్ టు లైఫ్ అనమాట. ఈ జీవితంలో ప్రతి దాంతోనూ నాకు ఒక క్లింగింగ్, ఆ భయం అన్నది, వీటన్నిటి ద్వారా ఈ భయం వస్తుంది. ప్రతి నిమిషం భయమే మనకి. భర్తృహరి గారు చెప్తారు, ప్రతి నిమిషం మనం భయంతోనే ఉన్నాం. వైరాగ్యం ఏవో అభయం అని చెప్తారు. కేవలం వైరాగ్యం ద్వారానే మనకి జీవితంలో మనం అభయంగా ఉండగలం. అండ్ అభయో వై బ్రహ్మ, మనకు ఉపనిషత్తులో చెప్తారు. ఫియర్లెస్నెస్ అంటేనే భగవంతుడు, ఇంకేం కాదు. చూడండి ఎన్ని డెఫినేషన్స్ మనకి. అస్సలు మనకు భయం లేకపోతే అది భగవంతుడు, మీరు భగవంతుడి దగ్గరగా ఉన్నట్లే, మీరు పూజలు చేసినా చేయకపోయినా. మనసులో అసలు భయం లేదు అంటే మీ మనసు చాలా క్లియర్గా ఉందన్నమాట. అది అందువల్ల మనం చేయాల్సింది ఆ పరబ్రహ్మ తత్వాన్ని శ్రీరామకృష్ణులు ఏదైతే చెప్పారో అది ఎంగిలి కాదు, పరబ్రహ్మతత్వం ఎంగిలి కాదు అని చెప్పారే, ఆ మాట మనకు అర్థం కావాలంటే మొట్టమొదటి మనకి ఏంటంటే ఈ అజ్ఞానం పోవాలి, ఈ రాగద్వేషాలు పోవాలి, ఈ భయం పోవాలి, ఈ అహంకారం మమకారాలు పోవాలి. వీటన్నిటినీ పోవాలంటే కేవలం మనం ప్రార్థించడం, శరణాగతితో ఆయన పాదపద్మాలను పట్టడం తప్ప వేరే దానికి దారి లేదు. మనలాంటి వాళ్ళు పెద్ద పెద్ద యోగులు యోగ సాధనలు అవి చేస్తారు. మనకి మాత్రం శ్రీరామకృష్ణుడు చెప్పింది ఏంటంటే మనం కన్నీటితో ప్రార్థించమన్నారు, అజ్ఞానాన్ని నాశనం చేయమని, ఇంకేమీ వద్దు. సో దానికోసం మనం ప్రార్థిద్దాం.